హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి 1000 ఖాళీలకు ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ అయితే చేయండి. మనకు తెలంగాణ విద్యుత్ శాఖ అంటే మనకు ఈ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఏదైతే ఎస్పీడీసీఎల్ ఉందో దీంట్లో త్వరలో మనకు 1000 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం ఇలా మెయిన్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చిక్కులు తొలగిపోయాక ఈ పోస్టులను భర్తీ చేయాలన్నట్లు ప్రభుత్వము యోచిస్తున్నట్లు సమాచారం. దీంట్లో ఈ 1000 పోస్టుల్లో 600 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు జేఎల్ఎం, అలాగే 300 మంది సబ్ ఇంజనీర్లు, అలాగే 100 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు ఏఈ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఎస్బీడీసీఎల్ అయితే పేర్కొంది. అయితే ఈ యొక్క రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి శుక్రవారం పంపిణీ వ్యాపారం డిస్ట్రిబ్యూషన్ బిజినెస్కు వీళ్ళ టారిఫ్కు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాలను ఏఆర్ పిటిషన్లు దాఖలు చేసింది. ఎందుకంటే ఈ 1000 ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ 1000 ఖాళీలను భర్తీ చేయాలని పిటిషన్లోనే కొత్త నియామకాల ప్రస్తావనను కూడా ఈ నియామకాల ప్రస్తావన కూడా తెచ్చింది. కాబట్టి సో మనకు ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత ఎస్పీడీసీఎల్లో ఒక 1000 పోస్టులు భర్తీ కాబోతున్నాయి. సో ఈ 1000 పోస్టులకు సంబంధించిన జేఎల్ఎం పోస్టులు, అలాగే సబ్ ఇంజనీర్ పోస్టులు, ఏఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేయబోతారు. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో 2025లో ఈ పోస్టు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2-3 నెలల్లో మనకు ఈ ఎస్సీ వర్గీకరణ అయిపోతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల జాతర అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ పడ్డ తర్వాతనే మేము చదువుతాము అని కాకుండా నోటిఫికేషన్ గురించి అయితే సమాచారం వచ్చింది కాబట్టి సో ఇది అయిపోయిన తర్వాత మనకు ఖచ్చితంగా నోటిఫై అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఈ ఎస్పీడీసీఎల్కి సంబంధించి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు, జేఎల్ఎం కానీ సబ్ ఇంజనీర్లు కానీ ఏఈ పోస్టులకు ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీకు మంచి టైం దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ సంవత్సరము ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను. సో ఇది మనకు తెలంగాణ విద్యుత్ శాఖ ఎస్బీడీసీఎల్లో 100 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన మరే ఏ అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.